వెనుజులాపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడిని ఏదో ఒక పద్ధతిలో అమెరికాకు మిలిటరీ సహాయంతో తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరిగింది. ఇది ఉగ్రవాద చర్యగా మేము ఖండిస్తూ సిపిఐ హైదరాబాద్ పార్టీ ఈరోజు ర్యాలీ తీయడం అనేటటువంటిది జరిగింది. ఈ అమెరికాలో ఉన్న సామ్రాజ్యవాదులంతా కూడా ఎప్పుడు ఒక దేశంలో ఉన్నటువంటి సంపదని వాళ్ళ పెట్టుబడిదారులకు అప్పజెప్పడం కోసము ఏదో ఒక ముద్ర వేయడం. గతంలో సద్దాం హుసేన్ని కూడా జీవాయుధాలు ఉన్నాయని చెప్పి ముద్రేసి అతను ఉరిశిక్ష తీయడం అనేటటువంటిది జరిగింది. ఈరోజు మధురో దగ్గర కూడా డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు అని చెప్తున్నాడు. అక్కడ ఉన్న ఆఫీస్కి తీయలేదు. నిజంగా సిగ్గుపడాల్సినటువంటి అవసరం. నువ్వు ఇంతమందికి ఇన్ని దేశాల్లో దాడి చేసినావు కదా, ఎక్కడ కూడా నువ్వు ఏ కారణాలు చెప్పావో ఆ కారణాలు ఇప్పటి వరకు నువ్వు ప్రూవ్ చేయలేవు. ఎక్కడ కేవలం నీ దగ్గర ఉన్నటువంటి పెట్టుబడిదారులకు ఆయిల్ చెమ్మురు రావడానికే నువ్వు ఈ దాడి చేశావు. కాబట్టి ఇది ప్రజాస్వామ్య విరుద్ధం, ఇది ఉగ్రవాదుల చర్యగానే చూస్తున్నాం. వెంటనే ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడిని అక్కడ అప్పచెప్పి ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ దేశంలో ప్రజలకు నిరంతరం కూడా పేదలకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నటువంటి మధురై. కాబట్టి దీన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. భారతదేశం కూడా నరేంద్ర మోడీ ఇది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఇలాంటి విధానాలను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఖండిస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. మరిన్ని ఉద్యమాలు నిరసనలు ఇంకా కొద్ది రోజుల్లో ఎక్కువ చేస్తాం. ట్రంప్ వెంటనే ఇలాంటి చర్యలను ఆపకపోతే మాత్రం ప్రతిచర్య అనేటటువంటి మిగతా దేశాల నుండి కూడా ఉంటుంది అనేటటువంటిది హెచ్చరిక చేయడం అనేటటువంటి చదువు. వెనుజులా ప్రజాస్వామ్యంగా ఎలక్ట్ అయినటువంటి రాష్ట్రపతిని తిరిగి మళ్ళీ ఆ కంట్రీకి పంపడం, అది యథాస్థల స్థితిలోకి రావడం, నువ్వు నీ చేస్తున్న విధానం అంతా కూడా ఆ చెబుని ఖనిజ సంపదలనంతా కూడా నీ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నావు. గతంలో 20 ఏళ్ల కింద ఆ చెమురుల కంపెనీలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారు చేతిలో ఉండే. 20 ఏళ్ల క్రితం జాతీయం చేయడం వల్లనే దాని మీద కన్నుబడి ఆ చెమురును తీసుకోవాలనేటటువంటి దాంతోనే చేస్తున్నాడు. కాబట్టి అలాంటి కుదరవు. ఆ దేశ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కొన్నారు. కాబట్టి అతన్ని తిరిగి ఆ దేశాల్లో వదిలేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తాం. మేము దేశవ్యాప్తంగా నిరసనలు కంటిన్యూ అవుతాయి, ప్రపంచంలో అవుతున్నాయి. అమెరికాలో కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నది. వెనుజులాకు చేసినటువంటి చర్య సరైంది కాదు, అది వాళ్ళ దేశంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎలక్ట్ చేశాడు కాబట్టి అక్కడ తీసుకెళ్లాల్సిందే మధుర అని చెప్పి అక్కడున్న ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేస్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి అందరు చేస్తారు. మరింత తీవ్రతమైతే నిరసనలు పెద్ద ఎత్తున జరిగేటటువంటి అవకాశం ఉంటుంది.